పటంచెరు డివిజన్ పరిధిలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో స్థానిక శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సన్నాహక సమావేశానికి మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తన్నీరు హరీష్ రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, శాసన మండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సత్యనారాయణ, మదన్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదం, పటంచెరు నియోజకవర్గ ప్రజల నమ్మకం, పార్టీ కార్యకర్తల కృషితో హ్యాట్రిక్ విజయాన్ని సాధించడం జరిగిందని తెలిపారు. చేసిన పనిని చెప్పుకోవడంలో కొద్దిగా విఫలమయ్యామని, మోసపూరిత హామీలు గుప్పించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారడం సహజమని, అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగడం ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టలాంటిదన్నారు. ప్రజలు అందించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలే తప్ప ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తే ప్రజలు ఇంటికి పంపించడం ఖాయమని తెలిపారు. ఈ సమావేశంలో అటవీ సంస్థ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే నేను కోరలేదు. నువ్వు చెప్పిన దాన్నే చేయమంటున్నావు. నువ్వు డిసెంబర్ 9 2 లక్షల రుణమాఫీ చేస్తాను, పార్లమెంట్ ఎన్నికల్లో చెయ్యి, నేను తప్పకుండా హర్షిస్తాం, సహకరిస్తాను. నువ్వు అన్నావు డిసెంబర్లో 4,000 పెన్షన్ ఇస్తాను. దయచేసి మా అమ్మ తాతలకు 4,000 పెన్షన్ ఇయ్యి, మేము కూడా నీకు సహకారం అందిస్తాం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న దాన్ని దృష్టి పెట్టి, లేదంటే మన కార్యకర్తలు పార్లమెంట్ ఎన్నికల్లో మనం ప్రజలకు సంపాదించాలి. ఈ పెన్షన్ దారులు 44 లక్షలు జనవరిలో పెన్షన్ ఎగ్గొట్టిండ్రు, 4,000 మోసం చేసిండ్రు అని అమ్మాతాతలకు మనం సంపాదించుకోవాలి. వాళ్ళ కారు ముందు కోటేసినట్టు వాళ్ళందరూ ఇప్పటి నుంచి మనం తయారు చేసుకోవాలి. నిరుద్యోగ యువతకు ఫిబ్రవరి 1వ తారీఖు నాడు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామన్నారు. మోసం చేసిండ్రు అని యువతలో చైతన్యం తేవాలి. యువతను మన బీఆర్ఎస్ పార్టీకి ఓటేసుకుంటానికి మనం ప్రయత్నం చేసుకోవాలి. రైతులు 2 లక్షల మాఫీ అని మోసం, కరెంటు విషయంలో మోసం, 500 బోనస్ విషయంలో మోసం. ఈ విషయాన్ని రైతులకు మనం చెప్పాలి. రైతులు ఈ కాంగ్రెస్ మెడలు వచ్చి ఇవి అమలు చేయించాలంటే మెదక్ చెప్పి మన బీఆర్ఎస్ పార్టీ గెలవాలని చెప్పి మన ప్రజల్లో అవసరం. మన భవిష్యత్తు ప్రమాణంగా ఉంటుంది. మీ ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను ఉంటాను. ఎక్కడ అధైర్యపడకండి. ఇది ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ లాంటి. రోడ్డు మీద కార్ పోతుంటే, మోటార్ సైకిల్ పోతుంటే ఓ స్పీడ్ బ్రేకర్ వస్తే బండి మెల్లగా తిరగాలి. అది దాటగానే బండి పికప్ అవుతుంది, వాళ్ళ ఫుల్ స్పీడ్లో పోతుంది. గ్యారంటీ భవిష్యత్తు మనదే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో 7 5 ఏళ్ళు పాలన చేయలేదు. మన రాజస్థాన్లో గెలిచిండ్రు, 5 ఏళ్ళకే ఇంటికి పోయింది. ఛత్తీస్గఢ్లో గెలిచిండ్రు, 5 ఏళ్ళకే ఇంటికి పోయింది. రేపు కూడా తప్పకుండా మనమే గెలుస్తాం. ప్రజల్లో ఆలోచన ఉండదు. మనం ఎంత మంచిగా చేసిన పటాంచెరువుల, అదే అమీర్పూర్లో ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ లో తాగడానికి నీళ్లు దొరకక మంచినీళ్ళ బిడ్డలు పట్టుకొని మా అక్క చెల్లెలు కొట్టాడుతుంటే, ఇవాళ అమీర్పూర్ కానీ, బొల్లారం కానీ, మా తెల్లాపూర్ కానీ, ఇవాళ పటాంచెరు పట్టణంలో కానీ ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటించి అక్క చెల్లెల కష్టాలు తెలుస్తుంది మన బీఆర్ఎస్ పార్టీ కాదా. 150 గుళ్ళు కట్టించింది. మన కేసీఆర్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడి కట్టించింది. మనమేమన్నా గుళ్ళను దేవుడిని రాజకీయం చేసినామా? రాజకీయాలు
పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి స్వాగతం తెలియజేస్తూ, అలాగే నర్సాపూర్ శాసనసభ్యులు సుల్తా లక్ష్మారెడ్డి గారు, పెద్దలు మాజీ ఎమ్మెల్సీ భూపాలన్ గారు, అలాగే సంగారెడ్డి గారు, మదన్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు, మన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న భాగంగా పటాన్చెరు నియోజకవర్గంలో ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్ మనం ఆల్రెడీ కృతజ్ఞత సభ పెట్టుకుంటున్నాం. అందరికీ మన ఎమ్మెల్యే ఎలక్షన్లో పనిచేసిన కార్యకర్తలకు అందరికీ ప్రజలందరికీ కృతజ్ఞత సభ పెట్టుకుని ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ఇది తిరిగి రెండవది ఎలక్షన్ తర్వాత రెండవది రేపు రాబో పార్లమెంట్ ఎలక్షన్లో ఏ విధంగా మనం పనిచేయాలి, ఏ విధంగా మనం ఎలక్షన్ కొట్లాడాలి అనే ఆలోచనతో మాజీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మాజీ మంత్రి హరీష్ గారు దేశ మంత్రిని మనకు డైరెక్షన్ చేస్తారు. కాబట్టి రేపు రాబో ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరికి టికెట్ ఇచ్చినా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ మన మెదక్ జిల్లా నుంచి రాష్ట్రంలో రీతిలో పటాన్చెరు నియోజకవర్గానికి వెళ్ళి భారీ మెజారిటీ ఇస్తామని మీ అందరి తరఫున నేను మాట ఇస్తున్నాను సోదరులారా. ఎందుకంటే మన అసెంబ్లీ ఎలక్షన్లలో కొన్ని మిస్టేక్ జరిగినాయి, మన నియోజకవర్గంలోనే చాలా తప్పులు జరిగినాయి. ఆ తప్పులను కూడా పోదు. మనం ఆ తప్పులు జరగకుండా ప్రతి ఒక్కరిని గ్రామాలలో నిన్ననే మనము నియోజకవర్గ స్థాయి సర్పంచులకు సన్మానించుకున్నాం, ఉప సర్పంచులకు సన్మానించుకున్నాం, గౌరవ మెంబర్లను పిలుచుకొని భోజనం పెట్టి వాళ్ళకి గౌరవించడం జరిగింది. తప్పకుండా మీరందరూ మీ గ్రామాలలో రేపు పార్లమెంట్ ఎలక్షన్ ఏమాత్రం తప్పు చేసినా రేపు మనకు లోకల్ బాడీ ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్ కానీ, రేపు మున్సిపల్ ఎలక్షన్ కానీ, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ కానీ, సింగల్ ఎలక్షన్ కానీ, కార్పొరేట్ ఎలక్షన్ కానీ మనకి ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరిని మాజీ సర్పంచులను గ్రామానికి సంబంధించిన పెద్ద మనుషులను, యువకులను, మహిళలను అందరినీ గౌరవించి వాళ్ళని పలకరించి మేము పార్లమెంట్ ఎలక్షన్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు తెలియజేసి మేము పార్లమెంట్ ఎలక్షన్లో మన అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా తప్పకుండా మనం అందరం భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఒకటి ఇంకోటి మా స్వార్థ